త్యాగాలు, పేద ప్రజల పట్ల వాళ్ళ ప్రేమ, పేద ప్రజలను, కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవాలనే ఒక తపన, దేశ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ అధికారం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పథకం ద్వారా మరి ఈ ప్రభుత్వం నిధులన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మరి ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారి యొక్క పరిపాలన మనం గత యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో మనం చూడడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే దేశ ప్రజలు, తెలుగు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధి అంటే వాళ్ళంతటా వాళ్ళే పని చేసుకొని డబ్బులు సంపాదించుకునే ఒక ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకము అంటే నేను ఆ 10 ఏళ్ల కాలంలో నేను శాసనసభ్యునిగా నా అనుభవాలు తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్రంలో ఉన్న ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో అయినా ఎలాంటి యొక్క ఉపాధి హామీ పథకం అంటే ప్రతి గ్రామంలో ఒక 70-100 ఏళ్ల కిందట బాయిలు ఉంటుండే, ఆ బాయిని పూడ్చాలి. దానికి ఈ ఉపాధి హామీ పథకం అంటే ఆ ఉపాధి హామీ పథకం ఆ బావి పూడ్చడానికి దాదాపు 2 నెలలు 3 నెలలు. ఇది మిషన్లతో నింపుడు కాదు, మనుషులకే పని. అయితే ఆ రోజులలో ఆ బావి నింపడానికి 2 నెలలు 3 నెలలు. ఆ గ్రామంలో ఎవరైతే ఉపాధి హామీలో పనిచేయాలో వాళ్లకు కొన్ని గంటలు, ఆ గంటలలో మినిమము ఒక్కొక్క మనిషి 500 రూపాయలు డైలీ. ఒక మనిషి పని చేస్తే 10:30కు పోతే సాయంత్రం వరకు 500 రూపాయలు. అంటే ఆ మనిషికి, ఒక వ్యక్తికి 500 రూపాయలు పని సొంత గ్రామంలోనే. అట్లాగే ఆ ఊరికి మేలు జరిగే పని ఆ బాయిని కూడిపడం. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఊర్లో కంపలు వేస్తున్నాయి, వాళ్ళు కంపలు కొట్టుకోవాలి ఊర్లో, కానీ వాళ్ళకి మళ్ళా డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేది. ఊరికి ఒక రోడ్లు లేవు, మెటల్ రోడ్స్ వేసుకోవాలి, వీళ్ళే పని చేసుకోవాలి, వీళ్ళే డబ్బులు తీసుకోవాలి. అంటే డైరెక్ట్గా ఎవరైతే పేద ప్రజలు ఆ గ్రామంలో పని చేసుకుంటూ మరి ఇంకొక వాళ్ళు పని చేసుకుంటూ గ్రామాన్ని మంచిగా చేసుకుంటూ ఆ గ్రామంలో మళ్ళీ వాళ్ళకు జీవనోపాధి డబ్బులు. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో 3 వస్తే 3కి పని, 4 వస్తే 4కి పని. సగటుగా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తలు వస్తే రోజుకి 1000 రూపాయలు. 4 ఆ ఇంట్లో వచ్చారు, కూతురు కొడుకు కోడలు వచ్చారు, 5 మంది వచ్చారు, 2500. అంటే 2 భార్యాభర్తలు పనిచేస్తే ఒక ఇంట్లో ఉపాధి హామీ పథకంలో రోజుకి మనము 1000 రూపాయలు వేసుకున్నా, ఒక మనిషికి అయితేనేమో 500 వేసుకుంటే రోజు పని వేసుకుంటే 15,000 రూపాయలు. అంతేనా? 1000 రూపాయలు వేసుకుంటే 30,000 రూపాయలు. అంటే ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ చైర్మన్గా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మరి ఇలాంటి యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా దేశం మొత్తంలో సమైక్య రాష్ట్రంలో అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని అన్ని ఊర్లలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి ప్లస్ వాళ్ళకు జీవనోపాధి. వేరే ఊరికి పోవాల్సిన అవసరం లేదు, ఆటో ఖర్చులు లేవు, సొంత ఊర్లోనే. ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన నాయకురాలు, మహానుభావురాలు మన సోనియా గాంధీ గారు అని కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తున్నాం ఈ రోజున. ఈ ఉపాధి హామీ నువ్వు ముట్టకనైనా ఇక్కడ ఈ ఉపాధి హామీ
ఎలాంటిదనంటే మహాభారతంలో పాండవులు వనవాసం పోయినప్పుడు వాళ్ళకి తిండి గింజలు ఎట్లా, వాళ్ళ భోజనం ఎట్లా, రాజును చూస్తే ఇది వచ్చింది నాకంత. వాళ్ళ భోజనం ఎట్లా, అడవిలో వాళ్ళు వనవాసం చేసారు కదా 14 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళకు ఒక వరం ఏంది, సరే చరిత్రలో ఏముందంటే సూర్య భగవానుడు వరం ఇచ్చిండు అని ఒక చరిత్ర ఉంది, అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రతోటే వాళ్ళ భోజనము, వాళ్ళ ఎంబడున్న భోజనము అందరికీ ఆ అక్షయ పాత్ర అంటే 10 సంవత్సరాలు దేశ పేద ప్రజల గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం అంటే ఒక అక్షయ పాత్ర లాంటి పథకం. అది నిత్యము పని, రోజు పని. ఇలాంటి ఒక అక్షయ పాత్ర లాంటి ఒక ఉపాధి హామీ పథకం ద్వారా పేద రైతులు, పేద ప్రజలు అన్ని గ్రామాలలో పనులు చేసుకుంటూ ఆ గ్రామ అభివృద్ధిని చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుకునే పథకము ఆ 10 ఏళ్ళు కొనసాగింది. అలాంటి స్కీమ్ని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డమైన కండిషన్లు పెట్టి దాన్ని తుంగలో దొక్కేసారు. దాన్ని ఇది ప్రజలు ఆలోచన ఎందుకు చేయలేదో అర్థమైతలేదు. నీకు కడుపు నింపే పథకాన్ని తీసుకొచ్చింది పేద ప్రజల కోసము సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ.